అధికారంలో ఉండేవాడు చాలా జాగ్రత్త. అరిటాకు సామెత, అరిటాకు ఎట్లయితే ముళ్ళు పోయి అరిటాకు మీద పడినా, అరిటాకు వచ్చి ముళ్ళు మీద పడినా నష్టం అరిటాక్కి. అలాంటి సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన ప్రభుత్వం రౌడీజం చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారా? ఆ సంగతి మరి మీకు తెలిసినప్పుడు సెక్రటేరియట్ లో నాయీ బ్రాహ్మణ సోదరులు వస్తే మిమ్మల్ని వాళ్ళ సమస్య చెప్పుకుంటా ఉంటే ఆ రోజు గుర్తులేదా చంద్రబాబు నాయుడు గారు మీరు అరిటాక్ అనే సంగతి? కృష్ణా జిల్లాలో ఎప్పుడైనా మీరు ఇలాంటి రౌడీజం చూశారా? 2004లో వసంత నాగేశ్వరరావు గారి కారు చంద్రలపాడులో తగలబెట్టి దాడి చేసి ఎన్నికల సందర్భంలో నామినేషన్ అయిన తర్వాత చేస్తే ఆ రోజు మీకు గుర్తు రాలేదా? 8 గంటలు 9 గంటలు కారులోనే ఉన్నాడు. నేను కూడా 2 సార్లు మాట్లాడాను. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని మీరు, అరే నువ్వు ఎందుకు కూర్చోటావు 8 గంటల కారులో, నువ్వు ముందు అక్కడ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి ఎందుకు చెప్పలేకపోయారు మీరు? ఆంధ్రజ్యోతి మీరందరూ కలిసి చెప్పారా అక్కడే కూర్చొని డ్రామా ఆడు, ఈ డ్రామాని మేము ఇది చేస్తామని? ఈ రోజు 10 మంది నాయకులు ఒక టీం పంపించాం, నిజ నిర్ధారణ కమిటీ. ఇల్లీగల్ మైనింగ్ జరిగింది, గూగుల్ మ్యాప్ లో చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పాం. మీరు డిమాండ్ చేసినట్టే నేను కూడా మా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, శాటిలైట్ పిక్చర్స్ లో వాస్తవాలు తెలుస్తాయి. ఆ రకంగా సాంకేతిక పరిజ్ఞానంతో బయటికి తీయాలి కానీ వీళ్ళు వెళ్ళి చూసి వచ్చి మళ్ళీ అబద్దాలు చెప్పడానికేగా ఈ నిజ నిర్ధారణ కమిటీ. దేవిన నుమా కొంతమంది ఇక్కడుండే కాన్స్టిట్యున్సీ మొత్తం సమన్వయ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం చేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి అందరూ కూడా అక్కడికి వెళ్లారు. ఇంతమంది పోతున్నారు, వాళ్ళకేదో సానుభూతి వస్తుంది కాబోలు, నేను కూడా పోకపోతే వాళ్ళందరిలో నేను వెనకబడిపోతానని చెప్పి కావాలని కవ్విచ్చి ఎప్పుడు నన్ను కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపుతారని ఎదురు చూసి ఉద్దేశపూర్వకంగా ఇది దేవినేని ఉమామహేశ్వరరావు చేయించుకున్న చర్య. ప్రతిదాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నావు తప్పితే వాస్తవాలు తెలియట్లేదు దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పి ప్రజలు గడ్డి పెట్టారు. మీరు కూడా కనుక అత్రపందాలను నడిస్తే మొన్న 23 సీట్లు వచ్చినాయి, రేపు 2 సీట్లు కూడా వస్తాయో రావో లేదో తెలుసుకొని మీరు జాగ్రత్త పడటం మంచిది.